లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద ధ్యానాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి గట్టిగా 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 చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా. పత్రి మహారాజ్ की, పత్రి మహారాజ్ की, పత్రి మహారాజ్ की. ఎలా ఉంది ధ్యానం? పెద్ద తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్లే చేసే మహానుభావులు నాగేశ్వరరావు గారు, అలాగే మహానుభావులు గోపాల్ గారు ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మన ముందుకి ఆవిష్కరింపచేశారు. గోవిందా, మాకు చిన్న మాట ఇవ్వాలి. మీరు ఆకలేస్తోంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి ఒక్కళ్ళు లేపట్లేదు? మీ దుంప దగ్గర మొత్తం నిండిపోయి అంతేనా? సైలెంట్గా వేసి వచ్చేసారా? మరి ఈ మహానుభావుని ఆ మిమిక్రీ, ఆ రసాన్ని, ఆ ఆనందాన్ని తీసుకొని చెవుల నిండా ఆనందం పోసుకుందాం, నోటి నిండా నవ్వులు పోసుకుందాం. అయిపోయిన తర్వాత టిఫిన్ రెడీ అయ్యింది. అందరూ ఈ ప్రోగ్రాం అయిన తర్వాత సార్ ఇక్కడ పెట్టేయండి, స్టాలిన్ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం చక్కని భోజన ప్రసాదానికి వెళదాం. ఇక్కడ ఈయన మన ముందు ఇలా ఉన్నారు, కానీ ఈయన అమెరికా వెళితే జెట్ కేటగిరీలో తీసుకెళ్ళి ఈయన ప్రోగ్రాం ఆస్వాదిస్తారు. సరే గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇటువంటి మహానుభావులను తీసుకొస్తున్నారు మన రంగస్వామి గారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమం మీరు అనౌన్స్ చేస్తూ ఉండగా ఈయన కొద్దిగా ఒక 2 నిమిషాలు పడద్ది ఇవన్నీ సెట్టింగ్. మీరు రేపటి కార్యక్రమాల్ని అందరికీ తెలియచేద్దాం. ఓకే మిత్రులారా, సో ఈరోజు కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ మనం 95% ఎండ్కి వచ్చాం. ఇక ఫైనల్ సార్ యొక్క అద్భుతమైనటువంటి విశేషమైన ఈ యొక్క కార్యక్రమం అందరం కూడా తిలకిద్దాం. దాని తర్వాత రేపటి గురించి మనం అంటే క్లుప్తంగా చూస్తే అంశాలు పొద్దున్నే 4:30 సో క్రియాయోగంతో స్టార్ట్ చేద్దాం. రేపు 4:30తో 4:30 నుంచి 5:15 క్లోజ్ అవుతుంది మాస్టర్ శివ గారిది. ఆ తర్వాత 5:15కి సంగీత ధ్యానం, సంగీత నాద ధ్యానం. సో అద్భుతమైన నాద ధ్యానం, మనం 3 గంటల ధ్యానం ఉంటుంది. అది 8 నుంచి అంటే 5 నుంచి 8, 8 నుంచి 9 అగైన్ మనం సందేశాలు
ఆధ్యాత్మిక సందేశాలు. మాస్టర్స్ వచ్చేసి అమాన్ అలీ ఖాన్, శ్రీ వెంకటేశ్వర్లు, ఏంజల్ సురేష్ సార్. ఇక సీనియర్ మాస్టర్స్ ఇంకెవరైనా ఆ టైంలో వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ 9 to 10. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ మెసేజ్, ఆధ్యాత్మిక సందేశం 10 to 10:30 మాస్టర్ ఆనంద్ పిఎంసి నుంచి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆ తర్వాత నెక్స్ట్ 10:30 to 11:30 1 వరకు మనం రామ్ లక్ష్మణ్ సార్ అండ్ స్వామీజ్ది ఇది యాక్చువల్గా టుగెదర్గా ఇద్దరితో కలిపి ఒక సత్సంగంలాగా చేయాలనుకున్నాం. బట్ చూద్దాం, అది ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. రామ్ లక్ష్మణ్ సార్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని బట్టి, లేదంటే ఇంకొక అద్భుతమైన కార్యక్రమాన్ని అక్కడ తయారు చేస్తాం. తర్వాత 11:30 to 11:50 మేడం వాణి గారు, సో మంగళగిరి నుంచి వస్తున్నారు, స్వామి యొక్క దివ్య సందేశం. 11:50 to 12:10 బండారు ప్రసాద్ గారని ఇంకొక సీనియర్ మాస్టర్ ఉన్నారు, సో అదొకటి. 12:10 to 12:30 మేడం రాజకుమారి యొక్క రాజమండ్రి నుంచి, వారి యొక్క దివ్య సందేశం. 12:30 to 1 o'clock డాక్టర్ రోజా గైనకాలజిస్ట్, ఆమె కూడా రాజమండ్రి నుంచి వస్తున్నారు. డాక్టర్ రోజా గైనకాలజిస్టు, ఆమె యొక్క ఆధ్యాత్మిక సందేశం. తర్వాత లంచ్ బ్రేక్, అన్నప్రసాదం 1 నుంచి 2. ఆ తర్వాత నెక్స్ట్ 2 నుంచి 2:30 అక్కడ వచ్చేసి మనకి మాస్టర్ శివనాగకృష్ణ నుంచి ఆధ్యాత్మిక సందేశం. ఆ తర్వాత 2:30 నుంచి 3:30 డాక్టర్ శ్రీనివాసరెడ్డి నుంచి మర్మా థెరపీ. ఇది ఒక విశేషమైనటువంటి థెరపీ, ఇది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. సో ఇది 2:30 నుంచి 3:30. 3:30 నుంచి 4:30 డాక్టర్ తిరుమల రావు, హోమియోపతి న్యాచురోపతి. ఆ తర్వాత 4:30 to 5:30 మాస్టర్ సిద్ధా వెంకట్, వీరి నుంచి క్వాంటమ్ హీలింగ్ గురించి తెలుసుకుంటాం. సంపూర్ణ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఆయన బుక్స్ కూడా రాశారు, క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ మైండ్ అని చెప్పి ఒక బుక్ రాశారు, అది రేపు తీసుకొస్తారు ఆయన. సో చాలా అద్భుతంగా ఉంది ఆ బుక్, నేను చదివాను. సో దాని ద్వారా కొన్ని లెసన్స్కు నేను టీచ్ చేశాను ఆన్లైన్లో. సో అది మీరు కూడా తీసుకోవచ్చు, అయితే ప్రత్యక్షంగా జ్ఞానం పొందవచ్చు. తర్వాత 5:30 to 6 డాక్టర్ పాండురంగారావు అని చెప్పి, ఆయన పంచవేదం అనేది ఆ థెరపీ నుంచి. సో పాండురంగారావు సార్ ఉన్నారా? ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ థింక్ వెళ్ళినట్టున్నారు, మళ్ళీ రేపు వస్తారు. సో ఇది ఒక అద్భుతమైన థెరపీ, అది కూడా పంచభూతాలతో థెరపీ ఎలా చేయొచ్చు. ఆయన ఎంతోమందికి ట్రీట్మెంట్స్ అన్ని రకాల వ్యాధులకు ఇస్తూ ఉన్నారు. సో అది కూడా ఒక రకమైనటువంటి అద్భుతమైన థెరపీ అని చెప్పుకోవాలి. తర్వాత 6 నుంచి 6:45 అంతవరకు 45 minutes లాగా భూపతిరాజు గారు, మీకు తెలుసు ధ్యాన గద్దర్ అని చెప్పేసి భూపతిరాజు, ఆయన యొక్క అద్భుతమైన ధ్యాన గీతాలు ఉంటాయి, అవి కూడా ఆస్వాదిద్దాం. ఆ తర్వాత ఒక అర్ధగంట, అంటే 6:30 నుంచి లేదా 6:45 నుంచి 7:15 వరకు అనుకుంటే మాస్టర్ జంగమయ్య గారి యొక్క న్యాచురల్ డైట్, అంటే సహజమైన ఆహారంతో అన్ని వ్యాధులను కూడా గుణం చేసుకోవచ్చు, అంటే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ఎస్పెషల్లీ ఆయనకున్న ఒక క్యాన్సర్ లాంటి ఒక వ్యాధిని, మహమ్మారిని తొలగించుకున్నారు దాని ద్వారా. అది కూడా ఒక మీకు న్యాచురల్ డైట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత క్లోజింగ్ సెలబ్రేషన్ ఉంటుంది అరౌండ్ 7 to 8 అలాగా. అంటే ముందుగా వెళ్ళేవాళ్ళు, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీరు బయలుదేరచ్చు ఈవినింగ్ తొందరగా వెళ్ళాలనుకుంటే. లేదంటే 7 to 8 అట్లా క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది, ఆ తర్వాత దగ్గరున్న ప్రాంతాలు వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళవచ్చు. ఇది రేపటి యొక్క కార్యక్రమం. సో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా మనం రేపు సో వీటి తెలుసుకుందాం, జ్ఞానం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో థ్యాంక్ యూ. హలో నేడు
ఒక మిమిక్రీ కళాకారునిగా మీ ముందు నిలవటం ముందుగా నా అదృష్టం, మహద్భాగ్యం. నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళారు ధ్యానం విషయంలో. అటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి విషయంలో ఒక నవ్వించే కళాకారుడిగా రావడం అనేది ఒక అదృష్టమే. అది మాత్రం నేను ఫ్రాంక్గా చెబుతున్నాను. ప్రసాద్ గారు, మీకు ముందుగా ధన్యవాదాలు. నాకు ఈ చక్కని సదవకాశం మీ వాయిస్ ద్వారా ఇవ్వడం. అయితే కళ ఒకరి సొత్తు కాదండి, ఒకరి సొత్తు కాదు. మీరు ఎన్ని కోట్లైనా సంపాదించండి, కళాకారుడిగా మీరు కాలేరు. అది మాత్రం నేను చెప్పగలను నా అనుభవం మీద. అంటే అనుభవం అంటే మీరు అనుకోవచ్చు, నా వయసు 77 సంవత్సరాలు. 55 సంవత్సరాలుగా ఈ కళలో నేను మిమిక్రీలో తిరుగుతూ ఉన్నాను. 55 సంవత్సరాలుగా దీన్నే ప్రొఫెషన్ చేసి, అంటే మిమిక్రీ చాలామంది చేస్తాం, 5 నిమిషాలు 10 నిమిషాలు అందరూ చేస్తారు. అదేవిధంగా పాటలు కూడా అద్భుతంగా 1 పాట 2 పాటలు 3 పాటలు పాడతారు. కానీ ఈరోజు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళారు ధ్యాన సముద్రంలోకి మహానుభావులు. పిప్పాళ్ళ గారు, మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ రోజున మహావతార ఫౌండేషన్ అండ్ PSSM వారు ఆధ్వర్యంలో మీ అందరికీ స్వాగతం పలికారు. ఆ స్వాగతాన్ని అందుకొని మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ప్రత్యేకించి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఈనాటి ఈ 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం మరియు సమగ్ర స్వస్థత కార్యక్రమాలు జరగడం, మరి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని గురించి చెప్పాలంటే దాదాపు నేను అనుకున్న 10 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను, 7 ఇయర్స్ అవుతుంది. వారు స్వయంగా నన్ను సత్కరించి సన్మానించారు ఒంగోలులో. ఫోటోలు కూడా అద్భుతమైనటువంటి ఫోటోలు. మరి ఇది నా అదృష్టం కాకపోతే ఏంటండి, ఎక్కడ ఒంగోలు, ఎక్కడ మహర్షి, ఆ మహర్షి నన్ను పిలవడం ఏమిటి, నాకు చక్కని సదవకాశం ఇచ్చి నన్ను సత్కరించడం ఏమిటి, ఇవన్నీ చెప్పాను. అయితే కళ అనేది ఒకరి సొత్తు కాదని మొట్టమొదటి చెప్పాను. ఇంకొకళ్ళు అద్భుతంగా చేస్తాడు, నో డౌట్, ఇంకొకళ్ళు అద్భుతంగా చేస్తాడు. ఎవరి కళ వారిదే. కానీ ఒక కళాకారుడు కావడం అనేది కష్టం. మీరు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో అసలు మా ప్రక్కన కూర్చుంటే కూడా మా మొహం చూసిన వాళ్ళు లేరు. నిజం. ఏంటి, ధ్యానాలకు వెళ్ళిపోయారు. నేను చాలా చోట్ల వెళుతుంటాను, కానీ ఒక కన్ను తెరిచి ఒక కన్ను చూస్తూ ఉంటారు. అలా లేదండి, 2 కళ్ళు మూసుకొని అద్భుతంగా ఎక్కడికో వెళ్ళారు. చాలా సంతోషం. అయితే మరి ఇంతసేపు ఉదయం నుండి మీరు ధ్యానంలోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఒక్కసారి నవ్వుకుందాం. నవ్వు అనేది చాలా అదృష్టమైనటువంటిది, గొప్ప వరం. అది ఎవరు చెప్పినా కూడా నవ్వు 4 విధాల చీటు ఒకప్పుడు, నవ్వు 40 లాభాలు ఇప్పుడు, 44 విధాల లాభం ఇప్పుడు. ప్రతి వారు చెప్పే మాట అది, నేను కాదు, మీకు కూడా తెలుసు. అయితే ఈ కళ, మిమిక్రీ కళ అంటే ఇది వాయిస్. ఈ సృష్టికి మూలం స్వరం. ఓంకార ధ్వని నుండి ఉద్భవించింది ఈ వాయువు. ఇది ప్రకృతి జన్యం. ప్రకృతిలో మాట నేర్చినటువంటి జీవి మనిషి. మనిషి తన మనుగడ కోసం స్వరాన్ని ఆశ్రయించాడు. మరి రకరకాలుగా గొంతులు మార్చి తన జీవనోపాధిని కొనసాగించాడు. ఆది కళ, స్వతంత్ర కళ, వైవిధ్యం ఉన్నటువంటి కళ, మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి కళ ఈ మిమిక్రీ. అయితే సంగీతం, దానికి ఒక గురువు, ఒక సిలబస్, అది మహాసముద్రం. అది మరి ఇప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఘంటసాల పాట పాడుతున్నాను, నేను పాడతాడు. మీరు ఘంటసాలలాగా ఉంటేనే కదా ఒప్పుకునేది. అది మిమిక్రీయేగా, అనుకరణేగా. బాలసుబ్రహ్మణ్యంలాగా పాడుతుంది అంటాడు. ఎస్, మరి లేడీస్ వచ్చి జానకిలాగా పాడుతుందని అంటారు. నో క్వశ్చన్, అది ఒప్పుకోవాలి మనం. అయితే అలా ఉండాలి, లేకపోతే ఒప్పుకోదు జనాలు. చాలేవయ్యా అంటారు. రామారావు గారు మాట్లాడుతూ ఈ బ్రదర్ చెప్పండి అన్నాడు అనుకోండి, రామారావు గారు అని అంటాడు. అదేనో మరి మొక్కని లెక్కెట్టుకోకముందే చెప్పాల్సింది. హలో 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 హలో
ఇదే ఇంకొక ఆయన విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాట తప్పుడు ఏ గాక. ఇస్ ద వాయిసెస్. ఈ వాయిస్ అన్నప్పుడు మీకు మనసులోకి ఆ వ్యక్తి రావాలి. నేను పేరు చెప్పనక్కర్లేదు, కానీ ఇక్కడ కొంచెం నవ్వుకుందాం సార్. నవ్వు కోసం. నవ్వు అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఏంటంటే నవ్వు అంటే ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీ, అంతే కదా. నవ్వు అంటే ఇంగ్లీష్లో వచ్చినప్పుడు హ్యాపీ అవుతుంది. నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే వస్తుంది బీపీ. ఎంత చెప్పినా నవ్వకపోతే వాడంత పరమ పాపి ఇంకొకడు ఉండడు. ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే వాడు ఏదో ఆలోచిస్తుంటే చెప్పలేదు మనకెందుకు అంటే అయిపోతాం కదండి. కాబట్టి నవ్వేవాడు హ్యాపీ ఫీలో, నవ్వించేవాడు జాలీ ఫీలో, ఎంత చెప్పినా నవ్వనివాడు బఫెలో. అదే కాదు, కొంతమంది చాలా అద్భుతంగా నవ్వేస్తూ ఉంటారు, చాలా ఇదవుతూ ఉంటుంది. బండి స్పీడ్గా వెళితే బ్రేక్ వేస్తే ఆగని బండి, జోకేస్తే నవ్వని మనిషి, కండిషన్లో లేనట్లే లెక్క. ఇలా తీసుకుంటూ మేము రకరకాలుగా చెబుతూ ఒక చిన్న జోక్ చెప్తుంది. అంటే రకరకాల జోక్స్ మేము తీసుకుంటాం, కానీ ఇక్కడ మీకు కొత్తగా వచ్చాను కాబట్టి మళ్ళీ నూతనంగా మా గురువుగారు విని ఉండొచ్చు, లేకపోతే కొంతమంది విని ఉండొచ్చు. ఒక జోక్ తీసుకుందాం. ఇదేమిటంటే కాలానుగుణంగా ఇప్పుడు కాలంలో మనం అంతా ఒకప్పుడు ల్యాండ్లైన్, ఎక్కడ ఫోన్ ఎత్తితే అక్కడ వాడు ఉండేవాడు, ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అలా ఒప్పుకోదుగా. ఇప్పుడు అలా కాదండి. ఇది ఒక్కసారి మనం చూద్దాం ఇది ఎలా ఉంటుందో. తన భార్య పాపం ప్రేమతోటి ఆయన ఫోన్ చేసింది, ఆయన ఆఫీస్లో ఉన్నాడు. మీ చెవులు మా యందు ఉంచండి. హలో 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 బంగారం నువ్వా? నేను కాకపోతే ఎవరు? అబ్బే అది కాదే, ఇక్కడ లైన్ సరిగ్గా లేదు, సిగ్నల్ సరిగ్గా పనిచేయడం లేదు. అవునండి, నేను మాట్లాడితే చాలు సిగ్నల్ సరిగ్గా పనిచేయదు, నా మాట అసలు పట్టేది. అది ఎందుకు ఏడుపు ఎందుకు? నేను ఏమన్నాను? సిగ్నల్ సరిగ్గా పనిచేయడం లేదు అన్నా, దానికో పెద్ద ఇదా? ఏదైతే ఉంటుందండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానా? ఆఫీస్లో పెద్ద బిజీ. ఏమంత బిజీ? తలకు మాసిన మేనేజర్ ఒకడు వచ్చాడు, పని అంతా నాకే ఒప్ప చెప్తాడే. అవునండి, మీ ముఖం చూస్తే చాలు ప్రతి వాళ్ళు పని మీకే ఒప్ప చెప్తారు. భలే కనిపెట్టేబోయ్. అవును, నువ్వు బాబు కలిసి ఏదో రాజమండ్రి షాపింగ్కి వెళ్తామన్నారు కదా, ఎక్కడున్నారు? ఎక్కడే ఉంది? హోటల్లో మీ వెనకాలే కూర్చొని ఉన్నా. నా వెనకాల డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరు? డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరని బాబు అడుగుతున్నాడు. పంపిస్తున్న సమాధానం చెప్పండి. అంటే సెల్ ఫోన్ అన్ని అబద్ధాలని అర్థం. వాడు ఏదో చూసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంతెందుకండి, భార్య ఫోన్ చేసింది, బండి రింగ్ అవుతుంది. హలో హలో హలో, ఏమిటో దగ్గుతున్నావు? అమ్మా ఏం లేదండి, నోట్లోకి దోమ వెళ్ళింది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దోమ వెళ్ళిందా? ప్రక్కనే ఆల్ అవుట్ ఉంది, తీసుకొని రాగు. అదిగో అది 3 నిమిషాల్లో సెట్ అయిపోతుంది, ఏం కంగారు పడకు. ఏం చేస్తావు? అయిపోయింది ఆఖరికి. ఇలా చెప్తూ ఉంటే ఇంకొకటి అండి, కొంచెం నవ్వు వస్తుంది. కొంతమంది మనం పంపినటువంటి వాట్సాప్ చదువుతారా లేదో తెలియదు. దాన్ని చదవకుండానే దానికి మెసేజ్ పెట్టేస్తుంటారు వెంటనే. అది పోస్టింగ్, ఏ పోస్టింగ్ ఎలా ఉంటుంది, వీడు పోస్ట్ చేశాడు, వాడు దానికి సమాధానం ఇస్తున్నాడు. అది పోస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో తద్దినాలు జరిగినాయి. ఆ తద్దినం గురించి వీడు చెప్పుకోవాలా? మా ఇంట్లో తద్దినం చాలా గొప్పగా జరిగింది, మీరు తప్పకుండా రాకపోయినందుకు, మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాం, మీరు తప్పకుండా ఇదవ్వాలి, ఏదో చెప్తున్నాడు వాడు పాపం. ఎందుకంటే డబ్బు బాగా ఖర్చు పెట్టాడు. తద్దినం వీడేం చేశాడు? వెంటనే ఆ తద్దినం బాగా జరిగింది అది అని చెప్పుకుంటుంటే, వీడు మామూలు అలవాటు కదా, తద్దినం శుభాకాంక్షలు, మీ ఇంట్లో తద్దినం మాకెంతో ఆనందదాయకం, మీ ఇంట్లో ఎల్లప్పుడూ తద్దినాలు జరగాలని కోరుకుంటున్నాం. అంటే తద్దినంకి అర్థమే తెలియదని అర్థం. ఇలా కొంచెం నవ్వుకుంటూ ఉంటాం. ఇలా తీసుకునేటప్పుడు పిల్లలకి ఎందుకంటే మనం చెప్తాం, నాన్న రైలు బండి, ఇలా చెప్తూ ఉంటే వాడు ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళకి తెలుసు రైలు బండి చిక్కు చిక్కు అంటుందని. కాకపోతే కొంచెం మార్పు చేస్తాం. మనం రైల్వే స్టేషన్లోకి వెళతాం, వెళ్ళగానే అక్కడ గొంతులు రకరకాలుగా ఉంటాయి. ఒక గొంతు చాయ్ చాయ్, కాఫీ కాఫీ, చాయ్ చాయ్, కాఫీ కాఫీ, అటియ్యా ఆ చాయ, అటియ్యా ఆ చాయ. ఒకడు ఏం చేస్తాడు, పాలకాన్ని పెట్టుకుంటాడు, ఈ టీ పొట్లలో ఇటు కాఫీ పొడి,
ఈ ఒక్కడు ఎంత అందంగా అమ్ముతాడో చూడండి. బండిలో ఎప్పుడు మనం తగులుతూ ఉంటాడు వీడు. టీఏ కాఫీ, కాఫీయే టీ, టీఏ కాఫీ, కాఫీయే టీ అంటే ఏ దాగిన తాగిచావు అని చెప్పడం డైరెక్ట్ చెప్పేటివే. అది ఎంత అమ్మాల్సింది ఒకప్పుడు, ఇప్పుడు ఒక్కడే. అమ్మ దోశ కావాలమ్మా, దోశ కావాలంటే దోశ. ఇంతవరకు పర్వాలేదండి. ఇంకొంచెం డీప్కి వెళితే చెప్పుకోకూడదు కానీ చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే వింటుంటే నవ్వు వస్తుంది ఆలోచిస్తుంటే. ఏడ్చినకాయ, ఏడ్చినకాయ, అయ్యి బాబోయ్ ఏడ్చినకాయ ఏంటి? ఓ ఏడ్చినకాయ, అయ్యి బాబోయ్ ఏడ్చినకాయ అని చెప్పచ్చుగా, ఏడ్చినకాయ ఏంటి అంటే. ఈ లోపల ఇంకొకటి ఉంటాడండి, వాడు విజయవాడలో కాఫీ తాగుదాం అనుకున్నాడు. అక్కడ విజయవాడలో కాఫీ 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 కాఫీ. రాజమండ్రి వచ్చాడు, కాపే 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 కాపే. అక్కడేమో కాఫీ, ఇక్కడేమో కాపీ. ఇంకా దాటింది ఇక బండి. కాపీయా, కాపీయా, చీతి అమ్మ కాపీ వద్దనుకున్నాడు. అంటే లాంగ్వేజెస్ ఎలా మారుస్తుంటామండి. సరే, దీనికంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు అలా చేసేవాళ్ళం. తర్వాత పిల్లలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయండి. రైల్వే స్టేషన్లో అసలు ఏముందండి, టీవీ పెడితేనే రైల్వే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ. దీని మీద ఒకటి జస్ట్ ట్రైన్ కదలబోయే ముందుగా అనౌన్స్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి యాజ్ టీజ్గా పిల్లల కోసం. ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్, ఇప్పుడంతా ఇంకా లేటెస్ట్ వచ్చినాయి అన్నీ తీసుకొస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఒకటి మాత్రమే తీసుకున్నాం, స్టీమ్ ఇంజిన్. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ ముందు ఉంచబోయేది ఏమిటంటే, స్టీమ్ ఇంజిన్ కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా చాయ్ 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 చాయ్, కాఫీ 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 కాఫీ. అబ్బాబ్బా ఏమిటండి అలా దిగులుగా ఉన్నారే? ఏమీ లేదే, నీవేమో తెల్ల చీర తెమ్మన్నావు, నేనేమో రంగు చీర తెచ్చాను. ఎంత పొరపాటు చేశాన్ని బాధపడుతున్నాను. భలేవారండి, దీనికి ఇంత బాధపడాలి ఏమిటండి? ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిదిబిడి సబ్బు. ఏమి సబ్బు అన్నావు? దబిడిదిబిడి సబ్బు. దబిడిదిబిడి సబ్బా? అవునండి, ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగేది దబిడిదిబిడి సబ్బు, దబిడిదిబిడి సబ్బు, దబిడిదిబిడి సబ్బు, దబిడిదిబిడి సబ్బు. తప్పక వాడండి. 3 అడుగుల 3 అంగుళాలు ఎత్తుగల ప్యాకెట్ల ప్రసాదరావు అనబడి ఈ వ్యక్తి 3/3/2026 నుండి కనిపించటం లేదు. నల్లని దున్నపోతు ఆకారం కలిగిన ఈ ప్యాకెట్ల ప్రసాదరావు తప్పతాగి రోడ్ల వెంట పొరలాడుతూ ఉంటాడు. వారిని గురించి వారి సతీమణి ఇలా అంటున్నారు. ఏమండి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా భోంచేస్తున్నారు, వేళకి ఎవ్వరు ఎక్కడ ఏం లేకుండా వారి పని వారు చేసుకుంటున్నారు. మరలా మీరు తిరిగి వస్తారేమోనని మీ అమ్మగారు మంచం పట్టారు. ఎవరైనా వారిని దయతో చేరదీస్తే మా ఉసిరి తప్పకుండా తగులుతుంది. ఇట్లు మీ భార్య ప్యాకెట్ల వారిని వాహిని. ఓహోహో రైతన్న, ఆహాహా రైతన్న, వాడన్న పంది పంపులు, ఓ అన్న వాడన్న పంది పంపులు, 2 పంది పైపులు కొన్నవారికి 1 పంది పిల్ల ఉచితం. గుర్తుంచుకోండి, 2 పంది పైపులు కొన్నవారి 1 పంది పిల్ల ఉచితం. Attention please. Number 55 Narsapur to Secunderabad Narsapur Express is ready to start from platform number 2. దయచేసి వినండి, నర్సాపూర్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. నర్సాపూర్ से सिकंदराबाद जाने वाले नरसापुर एक्सप्रेस वो 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. जय 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 कावे 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 कावे.
ఇలా రిథమిక్గా వెళుతూ ఉంటుంది, మనం వింటుంటాం. ఇప్పుడు డీజిల్ ఇవన్నీ తీసుకొస్తాం. ఇక ఆ విషయాలు విడిచి అసలు విషయానికి వెళ్ళిపోదాం. మిమిక్రీలో కొంచెం సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుందాం. ఇక్కడ ముందుగా నేను రావుగోపాల్ టచ్ ఇచ్చాను, రావుగోపాలరావు గారిది. నారాయణ ఇచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిగనస్లేనా? పొదగడుపున కాస్తంత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు, పైన ఏదో మట జరిగినట్టు లేదు, ఆకాశంలో సూర్యుడి నెత్తుగడ్డలా లేడు. అద్భుతంగా ఉన్నాడు సార్. మడిసి అన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఉత్తిని తొంగుంటే మనిషి గొడ్డుకు తేడా ఏటుంటుంది? నారాయుడు, ఆ ఎగస్పాతి వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఇచ్చుకోరా, మిగిలిపోతావు అని తినిపించుకున్నావు, కలిసేపోయావు. ఇక ఇప్పుడు అన్నగారు, ఇక ఆయన ముందు ఆయన చెప్పకుండా దేనిలోకి వెళ్ళం, మేము ఉన్నమాట చెప్తున్నాం కదా. అయితే ఈ దానవీరేశ్వర కన్నా చాలా సినిమాలు ఉన్నాయి, కానీ అందులో అద్భుతమైనటువంటి సినిమా దానవీరేశ్వర కన్నా కుల వ్యవస్థపై ఎంత అందంగా చెప్పారు డైలాగ్. కొంచెం తీసుకుందాం, ఎందుకంటే అది హాఫ్ అన్ అవర్ ఆయనకే పడుతుంది టైము. ఆగు ఆగు ఆచార్యదేవ, ఏమంటివి? హలో ఏమంటివి? ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి? జాతి నెపమున సుతన కింది నిలువరహత లేదంటువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. కుల పరీక్ష అందువా? అటులైన నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదయ్యా. ఇలా చెప్పిన ఈయన చివరిలో ఒక డైలాగ్, ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఇది వచ్చిన బాధ, అందుకే ఈ డైలాగ్ చెప్తున్నాను. పుణ్యాగులారా, ఈ వీరోచితనకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కైజ వైడ్వీర ప్రభాసిత తోడ్కి వాంఛలు చెలరేగా వీరగంధమును విద్రాల్చుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన ఈ కుల కలిసి మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఈజ్ ద ఎన్టీఆర్. అందుకే ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి అట్లా? ఏం లేదు, ఇక అవన్నీ మళ్ళీ కామెడీలోకి వెళ్ళిపోతే ఆ కామెడీ ఐటమ్ తర్వాత తీసుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు ఒక్కసారి కొంచెం సబ్జెక్ట్, ఎందుకంటే మిమిక్రీ అనేది కష్టమైన ఐటమ్ అండి. మేము ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తీసుకొస్తున్నాం, సీఎంలు పిఎంలు ఇవన్నీ కూడా. ఇది ఎలా, ఉదాహరణకి ఇప్పుడు మన సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు వస్తున్నప్పుడు కొన్ని వేల మంది జిందబో అరుస్తూ ఉంటారు. ఈ సీన్ ఎలా ఉంటుంది పిఎం సీఎంలు వచ్చినప్పుడు? అది ఎలా క్రియేట్ చేస్తాం? అన్ని వేల గొంతులు ఇవన్నీ కూడా. ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉంది. జిందాబాద్ సీఎం చంద్రబాబు నాయుడు, జిందాబాద్ పిఎంజీ, జిందాబాద్. సీఎంజీ జిందాబాద్, పిఎంజీ జిందాబాద్. ఇలా రకరకాలుగా మేము తీసుకొస్తుంటాం కొన్ని వాయిస్ ద్వారా. అయితే ఇక్కడ మీరు అనుకుంటారు ఏదో చేస్తున్నానని, ఎందుకంటే మాకు లైఫ్ ఈజ్, ఎందుకంటే ఉదాహరణ తర్వాత చెప్తానండి ఎందుకు వాడుతున్నామనేది. అక్కర్లేదండి, ప్రతిదీ మీరైనా వచ్చి చేయొచ్చు, ఇక్కడ నేను ఏం చేసేది ఉండదు. కాకపోతే ఇప్పుడంతా డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. అది లేకపోతే మేము వింటలా, సినిమాల్లో చూడలేదు, సినిమాలు కూడా చూడలేదు. సరే, ఆ విషయం చేద్దాం. సరే, ఇలా తీసుకునేటప్పుడు ఒక మంచి బిట్ కామెడీ ట్రాక్ కూడా తీసుకుందాం, కొద్దిగా నవ్వుకోవడానికి. తర్వాత ఇంకా కష్టమైన ఐటమ్స్ నేను చేస్తాను. మాట్లాడే బొమ్మ ఉంది, పిల్లలు ఉంటే వెళ్ళొద్దు దయచేసి, పిల్లల్ని ఉంచండమ్మా. ఇటువంటి కార్యక్రమాలకి మన పిల్లలను కూడా తీసుకురావాలి అని మనవి చేస్తున్నాను. ఇది ఈ రోజుతో పోయేది కాదు. పిల్లలకు కూడా మనం కొన్ని చూపించాలి, నేర్పించాలి. తప్పదు, ఒక్కోసారి వాళ్ళకి విసుగు పుట్టచ్చు, నేను కాదన్ను. కాకపోతే మా పిల్లలు ఎవరైనా ఇంటికి ఇద్దరు మిగులుతారండి, రేపొద్దున వాళ్ళు ఇదే మాట చెప్తారు మన పిల్లల పేరుకి పెద్దవాళ్ళు అయిన తర్వాత. కాబట్టి పిల్లల్ని మాత్రం ఉంచండి, దయచేసి తీసుకురండి ఇటువంటి కార్యక్రమాలకి, కొంచెం టైం అయినా స్పెండ్ చేయండి. అయితే ఇక్కడ ఉదాహరణకి ఒక వివాహతంతో అనుకుందాం సరదాగా. ఇప్పుడు వివాహం ఎలా అయిపోయిందంటే, అంత ఫోటోగ్రాఫర్ అనకూడదు వాళ్ళని, కమాండింగ్ అంతా అక్కడే ఉంటుంది ఫోటోగ్రాఫర్ మీదే.
కట్టు అంటే కడతాడు, లేదంటే పోజ్ ఇవ్వమంటే పోజ్ ఇస్తారు. ఇక డ్యాన్సులు డీజేలు చెప్పక్కర్లేదు. ఎందుకు డీజేలు పెడుతున్నారు అంటే అది మనం చెప్పలేం దయచేసి. అయితే సత్సాంప్రదాయాలు సంకనాకిపోతున్నాయి, ఇది మాత్రం ముఖ్యం. ఇక్కడేమి మంత్రోచ్చరణ మామూలు సహజంగా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి సుభగే సంజీవదా ఇది శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి, ఇది పద్ధతి చక్కగా చెప్తారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయిందండి, ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇది ఎలా ఉంటుందో కామెడీగా తీసుకుంటున్నాను దయచేసి. ఇది సత్సాంప్రదాయాలు ఏ విధంగా సంకనాగిపోతున్నాయి అన్న దాని మీద ప్రధానమైనటువంటి అంశం ఇది నేను మొదలుపెట్టాం. ఓం ఓం మంత్రోచ్చరణ మాత్రం పొరపాటున కాదండి. ఓం ఓం లజో లజహం లవలభం లభో లభాప్య ప్రవే దేకోహం నైన్ అట్రాక్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ థింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ద అట్రాక్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ థింగ్ ఓం దేక్య ప్రవే దేకోహం నైన్ బజావో మంగళవాద్య బజావో बैंड मास्टर जी कह रहे बैंड मास्टर जी बजाओ दुम 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 दुम. ఏనైనా మంగళం ఏది లేటెస్ట్గా అమ్మాయి అబ్బాయి అడుగుతున్నారు. అంటావా ఓ ఆహా అంటావా, అటువంటి పాటలు ఏమి రావనైనా వాయించండి. పంతులు గారు ఏమిటి మరి రెచ్చిపోతున్నారు, మాట్లాడకాప్యాప్తవే అదే కోహం. కాలం మారిపోయింది ఆయన, ఏం చేయమంటావు? సత్సాంప్రదాయాలు సంకనాగిపోతున్నాయి, ఏం చేయమంటావు? నాకే అర్థం కావడం లేదు. ఇంతకీ అబ్బాయి వారి గోత్రం ఏంటో చెప్పలేదు. వల్లకాట్లు వారండి, వల్లకాట్లు వారాప్యాప్తవే నాయన. అమ్మాయి వారి గోత్రం పిండాకుడు వారు నాయన, పిండాకుడు వారు, వల్లకాట్లు వారు. ఎక్కడ దగ్గర సంబంధాలు తల్లి. లబో లభాప్యప్తవే నాయన. అబ్బాయి వారి తండ్రి పేరు మురికి సీతారామయ్య గారండి. మురికి సీతారామయ్య గారి కుమారుడు నువ్వేనా నాయన? నువ్వే కనపడుతుంది కూర్చోప్యాప్తవే నాయన. అమ్మాయి వారి తల్లి పేరు కంపు సుందరమ్మ గారు నాయన, కంపు సుందరమ్మ గారు. మురికి సీతారామయ్య గారు. ఎక్కడ దగ్గర సంబంధాలు తల్లి. లబో లభ నాయన. అబ్బాయి పెండి కొడుక అమ్మాయి పేరేంటి చెప్పు నాయన. కీ ఇస్తుందిలే నాయన, కీ తప్పకుండా ఇస్తుంది. మూడు పళ్ళిన తర్వాత కీర్తి ఆప్యాప్తవే అమ్మ కీర్తి. అబ్బాయి పేరేంటి చెప్పు తల్లి. శేషు. ఓహో అర్థమైంది, కీర్తి శేషులు. ఈనాడు కాబో పెండ్లి కుమారుడు కీర్తి శేషులను దీవించడానికి విచ్చేసిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియతూ నాయన. అబ్బాయి పెండ్లి కొడక, ఓ నీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉన్నాయని అమ్మాయి అడుగుతోంది. ఉందండి. మరి అది అమ్మాయి దోసిట్లో పెట్టి అదేదో ఉంటుంది కదా కోడు, అది కాస్త చెవి దగ్గర చెప్పమంటోంది. అలాగేనండి. మూసుకో ఏం మాస్టారు మూసుకో అంటుంది. మూసుకో కాదు నాయన, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటుంది. పంతులు కాదు మరి సాయంత్రం మరి రాత్రి కార్యక్రమం మీ ఎదవ బుద్ధి బోధించుకున్నావు కాదు. లబో ఇలా తయారైపోయిందండి మ్యారేజెస్లో. ఏం చేయమంటావు? ముందు మూడు కట్టేయమంటున్నాడు, నువ్వు తర్వాత ఇవన్నీ ఇలా తయారైపోతున్నటువంటిప్పుడు ఒక్కసారి మనం ఇందాక సారు అద్భుతంగా ఆ శంఖారావు పూరించడం, యుద్ధభేరిని తొగించడం, ఆ స్టైల్ అద్భుతంగా చేశారు. అసలు ముందు ఫ్లూటే గొప్ప అనుకున్నాం, ఆ శంఖం ఊదుతూ ఉంటే మాస్టర్ గారు ప్రసాద్ గారు చాలా గొప్ప విషయం అండి. అయితే అది బాహుబలి సినిమాలో చూసాం. ఇది ఏనాడు ఇంగ్లీష్ పిక్చర్స్లో వచ్చింది. మనం తెలుగు వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు, అద్భుతంగా తీస్తున్నారు. ఒక సీన్ పాత పద్ధతి, పాత సినిమాల్లో మనకు తెలుసు, రథాలు వెళుతూ ఉంటాయి. ఇలా పాత సినిమాలు. ఇప్పుడు కాలం మారిపోయిందండి. ఇప్పుడు అంతా యుద్ధాలన్నీ సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్ ఎలా ఉంటుందో కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే అది నేను తర్వాత చెప్తాను. ముందు సెకండ్ వరల్డ్ వార్ ఎలా ఉంది. నౌ ద సీన్ ఆన్ ద డిజిటల్ సిస్టమ్, హౌ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ అప్రోప్రియేట్ మ్యూజిక్ ఫర్ దట్ వన్. ద సీన్ ఫ్రమ్ 55 hours అటాకింగ్ సెకండ్ వరల్డ్ వార్, ఆ బాంబర్స్, ట్యాంకర్స్, ఇది సెకండ్ వరల్డ్ వార్. ఇప్పుడంతా ఇక అది ఎలా ఉండేది ఒక్క మాటలో నేను చెప్పేస్తాను. ఇప్పుడు రాబోయే యుద్ధం అప్పుడు ద సీన్ ఫ్రమ్ 55 hours అటాకింగ్ సెకండ్ వరల్డ్ వార్, ఇంగ్లీష్ పిక్చర్ ఇది, ఆన్ ది డిజిటల్ సిస్టమ్. నౌ ద ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్ 55 hours అటాకింగ్, the trailer of the film 55 hours at making,
The trailer of the film 55 hours in making. It is the year 1945 during the Second World War. Japan with China, that midnight. Watch. I want to know Chalmers Captain. I don't, you know Chalmers Captain. No, Milach, I don't, you know, tell me. No, you know, tell me. No! Don't forget. Never seen on the 55 hours at packing. I'm not seeing just the flight is come to side. Ready, the flight is come side. Ready, అప్పుడు ఇంత గొడవ చేసింది చేస్తే ఇప్పుడు ఏం లేదండి. థర్డ్ అయిపోయిందంటే యుద్ధం ఎలా ఉంటుందంటే మూడో ప్రపంచ యుద్ధం. ఏ వచ్చిందే ఇప్పుడు యుద్ధం అలాగే ఉంటుందండి. ఇక ముందు ఏమి ఉండదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, పసిబిడ్డలు ఏమిటో, నీళ్లు లేవు, నిప్పు లేవు, ఏమి లేవు. ఎంత అసలు వద్దులేండి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది, భయం వేస్తుంది కూడా. అది వద్దు అసలు. ఎందుకనేది మనం చెప్పలేము. ఆ విషయం లేసి ఆఖరిగా మాట్లాడే బొమ్మ ఉంది. పిల్లలు దయచేసి బాగా నవ్వించి విడిచిపెడతాను. ఎందుకంటే దాదాపు 1.5 hours అలా వెళ్ళిపోతూ ఉంటుంది మాది. ఇక్కడ ఒక ఐటమ్, ఇది ఏదో చెప్పాలనుకుంటానండి. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంటాం. మీకు బాగా తెలుసు అరుంధతి చిత్రం. అందులో ఒక డైలాగ్ తీసుకున్నాక మాట్లాడే బొమ్మ, టాకింగ్ డాల్. పిల్లలు ఉంటే ఉంచండి అమ్మ, ముందుకు పంపించండి. అప్పుడు ఆ టైం అప్పుడు చిత్రం అన్న కోడి రామకృష్ణ గారు, నేను మా నాన్న ఎన్టీ రామారావు గారితో లండన్, అమెరికా ఇవన్నీ తిరగటం జరిగిందండి. అట్లాంటా, లండన్, ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు, మురళీమోహన్ గారు, మేమంతా 45 days అమెరికాలోనే ఉండడం. ఆ తర్వాత పి సుశీల్ గారు దుబాయ్, షార్జా, అబుదాబి, ఇవన్నీ కూడా ఏంటో నాకు తెలియదు. 90-కేనండి. ఇవి తిరుగుతూనే ఉన్నాను, వీటి మీద వెళుతూనే ఉన్నాను. కార్యక్రమాలు ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. అది నా అదృష్టం, మహద్భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను తప్ప నథింగ్. అంతే, వేరే ఏమీ లేదు. ఇప్పుడు చిత్రం అరుంధతి. అందులో మీకు తెలిసి ఆ సీన్ చెప్పనక్కర్లేదు. సుశీల ఎక్కడున్నావు సుశీల? నేనండి ఈ సమాధిలో ఉన్నానండి. సమాధి ఏమిటి? ఏమండి, నన్ను రక్షించండి. సమాధి బ్రద్దలు కొట్టండి. సమాధి బ్రద్దలు కొట్టడం ఏమిటి? అది నీకు అవసరమో? బ్రద్దలు కొట్టు. సమాధి బ్రద్దలు కొట్టు. నా బిడ్డను రక్షించరా. నీకు పెళ్ళా? నన్ను సమాధిలో కొల్లబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాడి, వదలా. వస్తా మళ్ళీ వస్తా బొమ్మాడే, మళ్ళీ వస్తా. ఇలా వాయిస్ టు వాయిస్ మార్చుకుంటూ వెళుతుంటామండి. ఇది మన లైఫ్. తర్వాత ఇక సరే, కామెడీ ట్రాక్లోకి సినిమా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ముందుగా ఒక్కసారి కొద్దిగా మాట్లాడే బొమ్మ తీసుకుందాం. సరదాగా మాట్లాడే బొమ్మ, టాకింగ్ డాల్. ఇది బాగా మీకు సరదాగా పెడుతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం, ఆశ నాకుంది. కాబట్టి నేను ఇది తీసుకుంటూ ఉన్నాను. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళంతా కలిసి ఒక నాటికి వేస్తే ఎలా ఉంటుంది. ఈ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, వీటి మీద వెళుతూ ఉంటానండి. అదొక టైం మాకు. ఎందుకంటే మిమిక్రీ ప్రొఫెషన్ చేసామంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే నేనే కాదు, ఎవరైనా ప్రొఫెషన్ చేశారు అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని.
అది నేను చెప్పగలిగింది. నీకు అంత మించి నేనేం చెప్పలేదు. నేనే కాదు, ఎవరైనా సరే 5 నిమిషాలు 3 నిమిషాలు బాగానే చేసేస్తారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు. తర్వాత వాడు ఎలా బ్రతకాలి? నేను బ్రతకాలి అన్నదానికి ఒక మాట చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉండాలి. అధర్మం వైపు వెళితే మన కర్మ వెంటాడుతుందండి తప్పకుండా. అధర్మానికి ఎప్పుడు మీరు కూడా పాల్పడద్దు. దాని ఉగ్ర రూపం చాలా గొప్పగా ఉంటుంది. కర్మ ఫలితం చాలా గొప్పదండి, భయంకరమైనటువంటిది. అందుకని మన ధర్మాన్ని ఆచరించుదాం. మనం ధ్యానము ఇవన్నీ అన్నారంటే మనం ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి గాను అద్భుతమైనటువంటి చక్కని కార్యక్రమం ఇది. నేను చూసి ఇందాక అనుకున్నాను, ఏంటి అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాం మేము, కానీ మానసికంగా ఈరోజు మాత్రం నేను చాలా వరకు మీలో ఏకమైపోయాను నేను. నిజంగా అది మాత్రం అది గౌరవనీయులు, అది మీ మంచి మనస్సు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఆయన ఒక్కొక్క నిద్రపోతున్నారా అనిపించింది నాకు. అరే గొప్ప విషయం అంతదిగా. నేను ఫ్రాంక్గా చెబుతున్నాను. నా పేరు సిల్వర్ స్టార్ అంటారు. నేను ఒక ఆర్ఫన్ స్కూల్ నుంచి వచ్చాను. తర్వాత నేను పిల్లలతోటి నానా బాధలు పడి చదివించుకున్నాం పిల్లల్ని. పిల్లలు చాలా ముఖ్యమండి. ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. చదువు తర్వాత వాడు ఉద్యోగం చేస్తాడా చెయ్యడా ఇవన్నీ వదిలేయండి. కనీసం వాడు వ్యాపారం చేయాలన్నా చదువు కావాలి, వాడు బ్రతకాలి అంటే చదువు కావాలి. కోపగించండి, కానీ వాడు ఏదో చేస్తాడు, రాజ్యాలు ఏలేస్తాడని అనుకోకండి. నాకు 3 పిల్లలు. నేను ఎక్కడ తెల్లవారేటప్పటికల్లా ఇంటికి వచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించుకునేవాడిని. నాకు ఎంత వచ్చేది సమస్య, తీసేద్దాం, డబ్బులు సమస్య కాదు. అక్కడ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. నేను, నా మిస్సెస్, నా భార్య అయితే మరీను, ఆవిడైతే చెప్పనక్కర్లేదు. అది అదృష్టం ఏంటంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యత, ఆప్యాయత అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఇప్పుడు నా పిల్లలు బాగున్నారు, మంచి స్థితిలో ఉన్నారండి. చెప్పుకుంది ఎంత చెప్పుకున్నా తరగదే కది. అది తర్వాత ఇప్పుడన్నా ఎవరన్నా చెప్తే అందంగా ఉంటుంది, కానీ నేను నాకే చెప్పుకోవడం బాగోదు. ఇప్పుడు మాట్లాడి బొమ్మలకు వెళదాం. సరదాగా ఎక్కడున్నారు చిన్నపిల్లలు ఉంటే కాస్త ముందుకు, నేను పిలిచినప్పుడు రండి ముందుకి. పర్వాలేదు, అలా ఉంచేయండి. ఓహో ఇటు అడ్డం వచ్చింది, జాగ్రత్త పడిపోతుంది పైకి. హలో 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 ఏంటయ్యా నేను ఏదంటే అదంటావా? నేనేదంటదంటావా? సరే అను చూద్దాం. సరే అను చూద్దాం. ఓహో ఆహా 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 అంటే అంటే నేను ఏదంటే అదంటావు. నేనేదంటదంటావు. సరే అను చూద్దాం. సరే అను చూద్దాం. నేను ఇక్కడ పెద్ద మనిషినయ్యా. నేనిక్కడ పెద్ద మనిషినయ్యా. నేను ఇక్కడ చిన్ని మనిషినయ్యా. నేనిక్కడ చిన్ని మనిషినయ్యా. నేను అడ్డగాడిదినయ్యా. ఇది మాత్రం నిజమయ్యా. అమ్మ బాబోయ్, గురూజీ నాతో పెట్టుకోకు. ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఇరగదీస్తా.
ఎవరిని? ఎదురుకున్న బుడ్డోళ్ళ వాళ్ళే మాకు మంచి పిల్లలు కాదు. ఇది పది వాడు మామూలు కాదు. ఇప్పుడు ఒకప్పుడు అంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడంతా వచ్చి కొడుతున్నారు. అంతేనా? అంతే. సరే, కానీ ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని నేను నిన్నడిగా. అయ్య బాబోయ్, మరి ప్రత్యేకించి మరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎంతో చక్కగా ధ్యానం గురించి ధ్యానము దాని గురించి ఎక్కువగా తెలియజేసినటువంటి ఈ సందర్భంలో మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేసి కొద్ది నిమిషాలు వాళ్ళని నవ్వించాలని ఇక్కడికి విచ్చేసాం. అవునయ్యా. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, పెద్దలకు పిల్లలకి, నేను పెద్దలంటే పిల్లలు అంటే పిల్లలు అంటే నీకు ఎందుకయ్యా అంత ఇష్టం, అంత ఇంట్రెస్ట్ ఏంటి? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. తప్పయ్యా, అలా అనకూడదయ్యా. ఎలా అనాలి? నేటి బాలబాలికలే రేపటి భావి పౌరులు అని ఎవరన్నారు? చాచా నెహ్రూ అన్నాడు. నేను ఇలాంటి తప్పని కదా, అలా అనకూడదయ్యా. అంతేనా? అంతే. సరే, కానీ మరి ఈరోజు ఇక్కడ చాలామంది స్నేహితులు వచ్చారు. శత్రువు కూడా వచ్చాడయ్యా. శత్రువా? నీకెవరయ్యా? నువ్వేగా. నేనేమిటయ్యా? నేను శత్రువునేంటి? నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదయ్యా. ఓహో, ఈయన గురించి చెప్పలేదట. సరే, చకచక చెప్పేస్తాడు. నేను దాని గురించి అడుగుతాను క్వశ్చన్స్, నువ్వు చకచక చెప్పేసేయి. ఓకే. నీ పేరేంటి? రత్నగిరి. బాగుందయ్యా. మీ నాన్నగారి పేరు? పర్వతగిరి. నాన్న రత్నగిరి, పర్వతగిరి. అమ్మగారి పేరు? చంద్రగిరి. ఓహోహోహో, అద్భుతంగా ఉన్నాయి పేర్లు. మరి నువ్వు ఎక్కడుంటావు? మంగళగిరి. బాబోయ్, ఓరి నాయను, అది కాదయ్యా. నువ్వేం చేస్తుంటావు? దాదాగిరి. అంతకుముందు చెంచాగిరి. అదేంటయ్యా చెంచాగిరి ఏంటి? అది చేస్తేనే కదయ్యా దాదాగిరి అయ్యేది. ఓహో, చాలా మంచి లైన్లో ఉండవు నువ్వైతే. ఓకే, సరే. ఇంతకీ మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యా? అంటే అదే మీకు అన్నదమ్ములు అంతా కూడా 11 మంది అయ్యా. 11 మందా? అంటే మీ నాన్న ఒక క్రికెట్ టీం తయారు చేశాడన్నమాట. ప్రస్తుతం మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఇంకో క్రికెట్ టీం తయారు చేస్తున్నాడయ్యా. నేను అడిగింది అది కాదయ్యా. మీ నాన్న ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా అని అడిగాను. బిజినెస్. ఓ, వెరీ గుడ్. ఏం బిజినెస్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బాబోయ్, నీతోటి. అమ్మగారు? జాబ్. ఏం జాబ్ అయ్యా? పంజాబ్. ఓ, నీతోటి అన్నీ కష్టంగానే ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? కోర్స్. ఓ, వెరీ గుడ్. నువ్వు కోర్స్ చేస్తున్నావు. ఏం కోర్సు? అఫ్ కోర్స్. నీకు అన్ని తలతకి సమాధానాలే. నువ్వు ఏ రోజు పుట్టావు? శనివారం పుట్టావా? గురూజీ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను ఆదివారం పుట్టా. ఆదివారం సెలవు కదయ్యా, ఎలా కొడతారు? ఆదివారం సెలవు అయితే పుట్రా. అన్నీ అడ్డగోలు సమాధానాలే. చిచి, లాభాలు. నీతో చాలా కష్టంగా ఉందయ్యా. అవును, నీ వయసు ఎంత? 26 years. 26 years. ఓ, మీ నాన్నగారి వయసు 26 years. చేతులుగా ఉంది. ఇక్కడ పెద్దోళ్ళంతా చూసి నవ్వుతున్నారు తెలుసా? 26 మీ నాన్నకి, 26 నీకు ఎలా అవుతాయి అయ్యా? నేను పుడితేనే కదా వాడు అయ్యింది. ఓహో, నువ్వు పుడితేనే వాడు నాన్నయ్యాడా? అమ్మ బాబోయ్, ఎంతో తెలివితేటలు మామూలు కాదు. సరే, కానీ ఇంతకు మ్యారేజ్ అయిందా? మొన్ననేనయ్యా నిశ్చితార్థం అయిందయ్యా. ఓ, వెరీ గుడ్. నిశ్చితార్థం అయిందంట. డేట్ ఎప్పుడు పెట్టారు? డేటా గీటా ఏమైంది? కాబోయే మావుండా? ప్రతి దానికి నా పిల్ల బంగారం అన్నాడయ్యా. తప్పే ఉంది. నా పిల్ల బంగారం అబ్బాయి బంగారం అంటారు. కాబోయే మామగారు ఎవరైనా అంతే అంటారు. నేను అన్నానయ్యా. ఏమన్నావు? అవసరమైతే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానయ్యా. ఏమైంది? గొంతు మీద కాలేసి తొక్కాడయ్యా. గొంతు మీద కాదు, చావగొట్లో పట్టుకొని. సరే, ఓకే. ఇప్పుడు ఒక చిన్ని పాపని పిలుస్తాను. చిన్ని పాప వద్దయ్యా, మరి కనీసం 10th class. మాకు ఇక్కడ అంత సీన్ లేదు, కానీ ఓ బాబుని పిలుస్తా, బాబుతో మాట్లాడుతూ. కానీ రండి, రా నాన్న, రా, కమాన్. రావాలి. సిగ్గుపడతారేంటయ్యా ఆడపిల్లలాగా? రా. ఆడపిల్లని సిగ్గుపట్ల, ఇప్పుడు తంతున్నారు మగపిల్లల్ని. పైకి వచ్చి భలే ఎక్కాడే అడ్డంగా. అంతే మరి, ఏంటో భలే ఉన్నాడయ్యా, భలే. అట్లా అది. ఇంకోటి రాదా నువ్వు కూడా?
షర్ట్ అంటే ముందుకు వచ్చింది, ఇదంటే ముందుకు వచ్చిందంటే వెరీ గుడ్. ముందు చెయ్యి ఎక్కడిది, చెయ్యి అంటాడు బెక్కడ బాబు. భలే ఉన్నాడయ్యా, భలే ఉన్నాడే. నీ పేరేంటి? యక్షిత్. యక్షిత్ అండి. యక్షిత్. యక్షిత్. ఓ మంచి పేరు యక్షిత్, కానీ మనం పలకడం రావట్లేదు. యక్షిత్. ఓ వెరీ గుడ్. నీ పేరేంటి? నాని. 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 నాని అంటే ఏదో ఉంటుందే ముందు. సరేలే, ఓకే. నాని. యక్షిత్, వెరీ గుడ్. ఏ క్లాసు నాని? 6th క్లాస్. 6th క్లాస్. నువ్వే క్లాసు యక్షిత్? 3rd క్లాస్. 3rd క్లాస్. వెరీ గుడ్, మంచి పిల్లలయ్యా. నువ్వే క్లాస్ అని అడుగమ్మా. నువ్వే క్లాస్? నేను 2 kg. 2 kg అసలు ఉంటుందా? మరీ వింతగా చదువుతున్నావు పిల్లలకి. 2 kg ఎక్కడ ఉండదు. ఉందయ్యా. ఏ విధంగా ఉందని అడుగు. ఏ విధంగా? ఏ విధంగా ఉందని అడుగుతున్నాడు. LKG ఉందా? ఉంది. UKG ఉందా? ఉందయింది. 2 కలిపి 1 yearలో చదివానయ్యా. ఓహో, ఈ లెక్కలో వచ్చావా? వెరీ గుడ్. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? LKG కలిసి ట్యూషన్ చదువుతున్నానయ్యా. వాళ్ళని తొంపదగా మామూలుడి కాదని చెప్పాగా. సరే, ఈ పిల్లలతోటి మాట్లాడు. రోజు స్కూల్కి వెళ్తావా? రోజు స్కూల్కి వెళ్తావా? వెళ్తాను. నువ్వు? వెళ్తాను. నిజంగా? నిజంగా వెళ్తాను. నిజంగా వెళ్తానని చెప్పు. ఖచ్చితంగా మాట్లాడాలి. స్టేజ్ ఎక్కినప్పుడు గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. అంతేగాని వెళ్తా అనకూడదు. ఏనా? నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? నిజంగా వెళ్తాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు? నిజంగా వెళ్తాను. వెరీ గుడ్. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా అని అడుగు. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? సత్యనారాయణయ్యా. ఎప్పుడు వెళ్తావని అడుగు. ఎప్పుడు వెళ్తావు? ఒక్క ఆదివారమే. తప్పు నీది కాదు, మా పిల్లలది. నీ స్కూల్లో నీ స్కూల్లో అంటే అడుగుతున్నాడు. ఏ టీచర్ అంటే ఇష్టం నీకు? నీకు ఏ టీచర్ అంటే ఇష్టం? లెక్కల టీచరా, సైన్స్ టీచరా, సోషల్ టీచరా? ఏ టీచర్ అంటే ఇష్టం? సైన్స్ టీచర్. లెక్కలు. ఈయనకి లెక్కలు, ఆయన సైన్సు. నీకే టీచర్ అని అడుగు. నీకే టీచర్? నాకు లెక్కల టీచర్. ఓ, లెక్కల టీచర్ అట. ఎందుకని అడుగమ్మా. ఎందుకు? నీకు లెక్కల టీచర్ ఇష్టమే, ఓకే. ఎందుకని అడుగుతున్నాడు బాబు. వాళ్ళని 3వ సెలవు పెట్టిద్దయ్యా. వింటే గొంతు పిచ్చి చంపేస్తా ఇక్కడ కూర్చొని. ఇలా తయారయ్యా నువ్వు ఆఖరికి. నీకు బూతులు తెలుసా? బూతులు వచ్చా? రావు. రావు. పిల్లలు ఎలా కనపడుతున్నారు నీకు? బూతులు మాట్లాడే పిల్లలాగా ఉన్నారా? నిజంగా రావా? నిజంగా రావు. నీకు వచ్చా అని అడుగు. నీకు వచ్చా? ఎరగదీస్తా. ఎరగదీయమను. ఎరగది. అన్న అనవయ్యా. బూతులే అంటున్నా, అనవయ్యా. అందరూ నాకల్లే చూస్తున్నారయ్యా. అవును, బూతులు అంటే మరి కొడతారు, మామూలు కాదు, పిచ్చ కొట్టుడు కొడతారు. అన్న అనవయ్యా. STD బూత్. STD బూతా? మిల్క్ బూత్. మిల్క్ బూతా? ఎలక్షన్ బూత్. ఎలక్షన్ బూతా? అంటే బూతులు అంటే అయ్యే కదయ్యా. చాలా దూరం వెళ్ళిపోయాడు వీడు, మామూలుడు కాదు. ఇంకా ఉంటే మగ పిల్లలు ఉంటే పంపించండి అమ్మా. ఆడపిల్లలతో పిలుద్దాం, మగ పిల్లలు ఉంటే పంపించండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నిజంగా చెప్పయ్యా, మీ నాన్నగారి పేరేంటి? బాల. నువ్వు చెప్పు ముందు. నువ్వు చెప్పు. మా నాన్నగారి పేరా? అడుగు. ఏంటి? మీ నాన్నగారి పేరు అంటే నిజంగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు. నెల్సన్ మండేలా. నెల్సన్. ఆయన మహానుభావుడయ్యా బాబు. ఆయన పేరు ఎందుకు ఇక్కడ? నెల్సన్ మండేలా. మరి మీ అమ్మగారి పేరు? గుండెల మండేలా. సింధుకి ఇడ్లు వచ్చావా, ఇట్లు వచ్చావా? సరే బాగుందయ్యా. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా, అడగండి. నీకు ఈత వచ్చా? నీకు ఈత వచ్చా? రాదయ్యా. ఈత రాదంట. ఎందుకయ్యా? నువ్వా? మా ఇంటి దగ్గర కుక్క పిల్ల ఉంది, అద్భుతంగా ఈత వేస్తుంది. నిజంగా? అరే నిజంగా ఏంటయ్యా, బ్రహ్మాండంగా ఈత వేస్తుంది. గురూజీ మీరు? నేనా? 1-2 సార్లు కావాలంటే గోదావరి ఈదేస్తా. నీకు ఈత వచ్చా? బాగా వచ్చయ్యా. ఈ కుక్క పిల్లకి బాగా వచ్చయ్యా. మరి కుక్క పిల్లకి నీకు తేడా ఏముందయ్యా? అమ్మా, ఈ రూట్లో వచ్చావా? చాలా కష్టమైన వీడితోటి కదా. అబ్బో, మామూలుడు కాదు. సరే కానీ ఒక చిన్ని క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. అడగండి.
మరి ముందు వెళ్ళిన అడుగు. రోజు తల దూకుంటావా? దూకుంటా. దేంతో? దువ్వంట. దువ్వెంతో తల దూకుంటాడయ్యా. నువ్వు దూకుంటా. దేంతో? దువ్వంత. దువ్వెన్ని తెలుగులో ఏమంటాం? దువ్వెన్ని ఏమంటాం తెలుగులో? దువ్వెన అంటాం. బాబు నువ్వు మరీ ఎక్కువ వెళ్ళబాకు. దువ్వెన్ని తెలుగులో దువ్వెనే అంటారు. కాదయ్యా, కాదంట. మరేమంటారు? మరేమంట? ఏమంటారు అడుగుతున్నాడు. ఏకల సవరణ యంత్రం అంటే మా తల మీద అన్నీ కూడా ఏకలేనా? నువ్వు చెప్పే కదా నువ్వు మామూలుడి కాదని. తప్పు నీది కాదు, మాది. ఓహో బాగుంది. సరే కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా. పాప ఎవరన్నా వచ్చారమ్మా? పాప ఎవరన్నా ఉన్నారా? చిన్ని పాప రా. అబ్బో వెరీ గుడ్. భలే ఉందయ్యా. ఏయ్ మామగారు కూడా భలే ఉన్నాడయ్యా. ఏయ్ మామగారా? నాకలే చూస్తుందయ్యా. నీకలే చూస్తుందా? భలే నవ్వుతుందయ్యా. ఏయ్ నీ పేరేంటి? భవిష్య మహాలక్ష్మి. ఓ తల్లి లక్ష్మి అంట అంతే. ఏం పేరమ్మా? భవిష్య మహాలక్ష్మి. భవిష్య భవిష్య మహాలక్ష్మి కదమ్మా. చక్కటి పేరు, బాగుంది. బాగుందమ్మా. లక్ష్మి నా కళలో సూటిగా చూచావు. నేను నీకు నచ్చానా? లేదు. లేదు. అయ్యో ఏమందయ్యా? నచ్చలేదందయ్యా. అవును మరి నువ్వు నచ్చావు. నీ కోతి వేషాలుగా అమ్మాయి ఒప్పుకుంటుందా? ఎవరు అనుకుంటున్నావు అమ్మాయి? ఎవరయ్యా? ఎవరు అనుకుంటున్నావు? ఎవరయ్యా? మా అన్నయ్య గారు అమ్మాయి. నిజంగా నిజంగా మా అన్నయ్య గారు అమ్మాయి. నమస్కారం అండి చందమామ గారు. అమ్మో వీడితో లాభం లేదు తల్లు. రాను రానంటూ వచ్చింది చిన్నదే, అయ్యో చిన్నదే. ఏయ్ నువ్వు పాటలు పాడకుండా మామూలుగా మా అమ్మాయితోటి మాట్లాడు. సరే కానీ చిన్ని పాట అంటే చెప్పు. కవిత్వం చెప్పనా? కవిత్వం కాదు, పాట. పాట. జో సచ్చిదానంద జో జో కుంద లాలి కరు ఆనంద లాలి గోహింద లాలి. వాహ్ వా వాహ్ వా వాహ్ వా. ఏం పాడేవయ్యా. నీ తల్లి నీకు పాలిచ్చి పనిలోకి వెళ్ళే నీ అయ్య నిన్ను మరచి పేకాటకెళ్ళి. అమ్మ బాబోయ్ నువ్వు అన్నీ 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 అన్నీ. సరే కానీ ఇంకో నుండి చిన్న కవిత్వం చెప్పేయి. అదిగో ఏంటయ్యది? అల్లదిగో ఏంటయ్యది? గోడ. ఏదో అనుకున్నాం కదయ్యా. గోడ పక్కన ఉంది ఒక నీడ. ఓ గోడ నీడ. ఓహో కవిత్వం కదా, బాగుంది. నీడలో ఉంది పెద్ద దూడ. గోడ నీడ దూడ. వా దూడ పెట్టింది పెద్ద పేడ. చీ 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 ఏం చండాలం తయారయ్యావయ్యా. సరే మా అమ్మాయి వెళుతుంది. మరి లోపల 2 క్వశ్చన్స్ అడిగేసి పంపించేద్దాం. ఓకే నాని చిన్ని క్వశ్చన్ నాన్న. అడగవయ్యా. చిన్ని క్వశ్చన్ ఏనా? నీకు అన్నయ్యలు ఉన్నారా? లేరు. తమ్ముళ్ళు ఉన్నారా? ఒక్కడవేనా? నీకు చెల్లి తమ్ముడు ఉన్నారు. వెరీ గుడ్. అయితే నిన్ను క్వశ్చన్స్ వేస్తాడు, చకచక సమాధానం చెప్పేసి. ఏనా? యక్షిత్ నీ పేరు? యక్షిత్ మీ తమ్ముడు బాగున్నాడా? బాగున్నాడు. మీ చెల్లి బాగుందా? బాగుంది. మీ అమ్మగారు బాగున్నారా? బాగున్నా. నాన్నగారు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగున్నా. గురూజీ వాళ్ళ ఆవిడ బాగుందంటయ్యా. వాళ్ళ ఆవిడ నువ్వు అన్ని కంగారు పెడతావు పిల్లోడిని, చిన్న పిల్లోడిని చేసి. సరే మంచిదయ్యా, బాగుంది. సరే ఆఖరిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పు. చిన్ని క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మనకి జీర్ణశక్తి ఉంది. మన జీర్ణశయం గురించి ఒక్క మాట అడుగుతా. అడగండి. ఈ డైజెషన్ పార్ట్. అవునయ్యా. దాని గురించి ఒకే ఒక మాటలో చెప్పేవయ్యా. అంటే ఇప్పుడు మన జీర్ణాశయ వ్యవస్థను గురించి ఒకే ఒక మాటలో పెద్దవాళ్ళందరికీ చెప్పాలి. ఓకే చెప్పయ్యా. అందరూ నాకలే చూస్తున్నారు. అదిగో మళ్ళీ మొదలైందా? అందరూ చూస్తుంది. చెప్పు. జీర్ణాశయ వ్యవస్థ చెప్పు. రైట్ హ్యాండ్తో స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్తో ఫినిష్ అవుతుందయ్యా.
ఛీ నీ ఎదవ ఆలోచనలు అంత పెద్దోళ్ళంతా నవ్వుతున్నారు తెలుసా, నవ్వాలనేగా. ఓకే సరే, చాలా సంతోషం అండి. ఓకే నాన్న, బాగా చదువుకోండి బాబు. యక్షిత్ బాగా చదువుకోండి. మా అమ్మ కాదు ఏంటి, బాగా సెల్ బాగా చూడాలి. నడిచేటప్పుడు కూడా సెల్ అంటే బాగా చూడు. సెల్ బాగా చూడమంటున్నాడు, చూస్తావా ఏంటి? వద్దు, ఎక్కువ తగ్గించండి. మా అమ్మ కాదు, ఇది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. వద్దు, ఎందుకంటే సెల్ మంచిది కాదు. కళ్ళు దెబ్బతింటాయి ఫ్యూచర్లో, చదువు సరిగ్గా ఉండదు. ఏదన్నా పిల్లలకి కార్యక్రమాలు మేము తీసుకోవాలండి. ఇటువంటి వాటి మీద అటు బాగా నవ్విస్తూనే కొంచెం గట్టిగా ఇస్తాం. కాకపోతే ఇక్కడ వాతావరణాన్ని బట్టి నేను తగ్గిపోవాల్సి వస్తుంది. ఏదేమైనా నేను ఉండేది విజయవాడ గుణదల. గుణదలలో ఉంటావా? వెరీ గుడ్, చాలా సంతోషం అండి. ఇటు నేను ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ఈస్ట్ వెస్ట్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. అంటే టాటా ర్యాలీస్ తరపున చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను రైతుల కోసం. ఇవన్నీ కూడా ఈరోజు కూడా దేవుడి దయ వల్ల, అంటే ఒకటి దేవుడి దయ ఉంది, మనం కృషి చేయాలి తప్పకుండా. ఇందాక మీరు ధ్యానం అన్నారు, ఆ ధ్యానం ఉంటేనే మీరు దేంట్లోకైనా అడుగు పెట్టగలరు అనేది నేను నమ్ముతాను. తప్పు లేదు. భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కళ్ళే. మీరు ఎవరిని నమ్ముతున్నారు, నేను ఎవరిని నమ్ముతున్నాను, ఒకటి అదేంటంటే మనస్సాక్షి. దాన్నే ధ్యానం అన్నాం. మనసంతా దాని మీద మరించి మనం చేసేదే మనస్సాక్షికి అనుకూలంగా వెళుతూ ఉన్నాం. కాబట్టి భగవంతుడు అనేవాడు మన మనస్సాక్షి. కాబట్టి మనం అందరం కూడా ఇదే వాళ్ళని మనసారా కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సత్సంగం వారికి హృదయపూర్వక నమస్సులు తెలియచేసుకుంటున్నాను. ఇంకా నేను సినిమా ఆర్టిస్టులు వీటిలో వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. దాదాపు ఇందాక సార్ చెప్తున్నారు సీతారామ కళ్యాణం, అది అద్భుతం. అన్నగారు ఎన్టీ రామ ఓ నమ శివాయ జయత్వదత్ర విద్రమద్, అద్భుతం అండి. సీతారామ కళ్యాణంలో అన్నగారు పాడితే ఎలా ఉంటుంది అని, అంతేగాని ఆయన వాడలేదు. అప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అదేం లేదు. ప్రతిదానికి నేనే పాడేస్తూ ఉంటున్నారు. కాబట్టి అవన్నీ తర్వాత చెప్పచ్చు. బంగారం బాగా చదువుకో, నా తల్లి కాదు, మంచి పాప. నా కళ్ళే చూస్తుందయ్యా, నీ కళ్ళే అన్నీ. ఓకే తల్లి, బాగా చదువుకో తల్లి, బంగారం, మంచి పాప. వద్దొద్దు, ఉండమ్మా, ఉండు, డాడీ వస్తారు, ఉండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరున తెలియజేసుకుంటున్నాను. ఇందాక సార్ ఇక్కడ కూర్చున్నప్పుడు పెద్ద ఆయన, ఇక్కడ అందరికీ పెద్ద ఆయన అక్కడ కూర్చొని నిజంగా ఎంత ధ్యానం చేస్తున్నారు సార్ మీరు, బాబోయ్. కాబట్టే మీరు ఈ స్థితిలో ఉన్నారు. ధ్యానం చాలా ముఖ్యమండి, ఇది నేను కాదంటలేదు, ఖచ్చితంగా కావాలి, నో డౌట్. మీరు వెళ్ళిన చోటల్లా మాకు మార్నింగ్ వాక్ వెళ్ళినా కూడా అక్కడ ధ్యానం ఏర్పాటు చేస్తూ ఉంటారు. వచ్చి ఎవరో ఒకరు ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఎంత నిగ్రహం, ఎంత చక్కటి వాతావరణాన్ని ఎంత గొప్పగా క్రియేట్ చేశారు ఇవాళ ప్రసాద్ గారు. మరొక్కసారి ఒక ఆర్టిస్ట్గా నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇంకా ఈ ఫుల్ లెగ్జరీ ప్రోగ్రామ్ అంటే ఇక ఓపెన్లో పడిపోవాలి. అందులో కాస్త గిషాళాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మషాళాలు తగ్గించుకుంటూ వచ్చాం మేము. ఏదేమైనా మరొక్కసారి ఈ అవకాశం మాకు రావాలని కోరుకుంటూ, మా పెద్దలు వస్తున్నారు పైకి. అయ్యి బాబోయ్, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎస్, గ్రేట్, వెరీ 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 సౌండ్ అండ్ అమేజింగ్ కదా. సో అద్భుతంగా ఉంది. సో సారు ఇంతకుముందు విజయవాడ కూడా వచ్చారు, మన కార్యక్రమంలో ఆయన పెర్ఫార్మెన్స్ మిమిక్రీ చేశారు లాస్ట్ టైం కూడా. అందుకే మరోసారి మీ అందరికి కూడా ఇది అందించాలంటే ఒక ఆశతో సార్ని మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతవరకు కూడా ఒక గంట సేపు ఎంత తొందరగా పాస్ అయిందని అర్థం కావట్లేదు. అంటే ఆ యొక్క హాస్యం కూడా, అందులో కూడా వివిధ సౌండ్స్ ఉన్నాయి కదా. అలా సౌండ్ చేయడం ఫస్ట్ టైం నేను, అంటే లాస్ట్ టైం విజయవాడలో చూశాను, తర్వాత ఇప్పుడు కూడా చూశాను. సో అమేజింగ్ అనమాట. అలాంటి సౌండ్స్, ఒక వెరైటీ సౌండ్ చేశారు. సో చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. లోపల ఎన్ని బాధలు ఉన్నా
మనని అద్భుతంగా నవ్వించిన గ్రేట్ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఆర్టిస్టులు అంటేనే అంత సహజంగా బయట కనపడినంత ఇదిగా ఉండదు, కానీ అందరినీ నవ్వించడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ. గ్రేట్ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా సంతోషం. యువర్ బ్లెస్సింగ్స్. నేను పిల్లల గురించి ఎందుకన్నానంటేనండి, నాకు సినిమాల్లో కోడాకృష్ణ అన్న మేమంతా 45 days అమెరికాలో ఉన్నప్పుడు నన్ను పిలిచారు చెన్నై వచ్చేయమని, హైదరాబాద్ వచ్చేయమని. బ్రహ్మానందం గారు, మేము, ఏవిఎస్ గారు, మేమంతా కలిసి తిరిగేవాళ్ళం ఈ కార్యక్రమాల్లో అప్పట్లోనే. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు, అందులోకి వెళ్ళాలని వెళ్ళిపోయారు, అద్భుతంగా స్థానం సంపాదించుకున్నారు. అది అదృష్టం. ఒక కళాకారుడు ఎదగడం అనేది చాలా గొప్ప అండి. 10 మందిలో ఇంకా పేరు తెచ్చుకోవడం ఇంకా గొప్ప. అది మేము ఎందుకు ఆగిపోయానంటే, నేను వచ్చింది ఆర్ఫన్ స్కూలు, ఏమీ లేని స్కూల్ నుంచి, పూటకాపూట గడిపే స్కూల్ నుంచి వచ్చాను. నా పిల్లలు చదువుకోవాలి, లేకపోతే కష్టం అని చెప్పి పిల్లల్ని ఆ పూట చెన్నై వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 6 కల్లా ఇంట్లో ఉండేవాడిని. మా ఆవిడ ఇక్కడ తెలంగాణలోనే రిటైర్ అయ్యారు, ఆవిడ జాబ్ పాపం. ఆవిడ లేకపోతే నాకు అసలు ఏమి లేదు. కానీ అప్పట్లో అలా చేస్తూ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు బాగా చదువుకున్నారు, అదే అదృష్టం. మా పెద్ద బాబు స్టేట్స్లోనే ఉంటాడు, పెద్ద కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్. చిన్నోడు అంబానీ దగ్గర CFO, అంటే హయ్యెస్ట్ పొజిషన్. ఇక వాడు చాలా ఇదిలో ఉంటాడు, వాడు ఒక క్షణం మాట్లాడడానికి టైం ఉండదు వాడికి. అతని భార్య కూడా అంతే, అంటే మా కోడలు, చిన్న కోడలు అద్భుతం. అమ్మాయి ఈరోజు ప్యారిస్ వెళ్ళింది, ఏదో మీటింగ్ ఉండి. అంటే ఇక మా పాప డాక్టర్, గైనకాలజిస్ట్, చికాగో. ఇక అంతకు మించి మేము దేవుని ఏం కోరుకుంటామండి. అందుకని ఎప్పుడు కూడా మనం ధర్మం పద్ధతిలో నడవాలి. అధర్మంకి వెళితే ఖచ్చితంగా అది మనల్ని క్యాచ్ చేస్తుంది, ఎక్కడో చోట నొక్కేస్తుంది, అంతే. దాన్నే కర్మఫలం అంటాం. దానికి బలి కావద్దు దయచేసి. పర్వాలేదు, మీరు బాగుండాలండి. మీరు బాగుంటేనే కదా మేము ఎక్కడికి వచ్చింది. ఈయన బాగుంటేనే కదా మనందరం ఎక్కడికి వచ్చింది. ఈయన బాగుంటే ప్రతి వాళ్ళు బాగుండాలి, అది కావాలి. అది కోరుకున్న రోజున మనం అంతా ఎక్కడ ఒక చోటకు వస్తాం. అంతేగాని వాడా అంటాడు ప్రతి ఓడి ఇదోటి. ఈ చెవులు దయచేసి మూసేసుకోండి సార్ ఎవరైతే అన్నప్పుడు. ఇది చాలా ముఖ్యం. చెవితో విన్నది ఎప్పుడు నోటితో అనొద్దు. నా అనుభవం ఏంటంటే, వయసులో ఉంది కాబట్టి నేను చెప్తాను, లేదా నేను చెప్పలేనండి. 77 years ఇంకా నేను ఇంకేం చేస్తాను, ఏం చెప్పాలి నేను? ఎవరైనా చెప్తుంటే ఏం వినాలి? అది కాబట్టి అనుభవం అనేది, అనుభవ పాఠాలు చాలా గొప్పవి చదువుకున్న దానికంటే కూడా. ఎప్పుడైనా అనుభవించిన వాడు చెప్పినప్పుడే వినండి సార్, చాలా ముఖ్యం అది. చదువుకొని ఏదో పుస్తకం చెప్పేసి పఠనం చేయటం కాదు. అనుభవంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ మాట తప్పకుండా వినాలి. అది వినకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్ గారు. మీరు నేను చెప్తుండే స్వామి పత్రిజీ గారు ఒంగోలులో అద్భుతంగా నాకు మన సినిమా నటులకి ఇద్దరు ముందు నాకు సన్మానం చేశారంటే ఏం చెప్పుకోవాలి సార్? మరి అది మీకు ఉండాలిగా లెక్కన. అది అదృష్టం నాకు, అంతే. బ్రహ్మాండమైన ఫోటోలు ఎప్పటికీ నేను నవ్వుకుంటా చూసి, అద్భుతంగా. స్వీట్ మెమరీస్, తీపి గుర్తులు. అయ్యా ఉంటానయ్యా, ఇప్పటికే టైం బాగా తీసుకున్నాను. థ్యాంక్ యూ అయ్యా, నన్ను మర్చిపోకుండా పిలిచారు, మాకు అది సంతోషం. ముందు ఇవన్నీ కామన్ మాకు. వాళ్ళు ఎక్కడ అయిపోతుంది, రేపు ఇంకో చోట అయింది, రేపు ఇంకో చోట అయింది. జనాలు మారిపోతూ ఉంటారు, మా కళను ఏదో పంచుతూ ఉంటాం. అయ్యా ఉంటానయ్యా. అందరికీ మరొకసారి నమస్సులు ప్రతి వారికి కూడా. ఏదో చెప్పాలని ఉంటుంది కానీ చాలా చెప్పాలి. ఇక మొదలు పెడితే మళ్ళీ మొదలుకి వెళ్ళిపోతాను. 1 గంటన్నర ప్రోగ్రాం ఉంటుంది మాకు ఇప్పుడు కూడా.
అయ్యా ఉంటానయ్యా. ఎన్నిసార్లు అంటారు? పరమేశ్వర రెడ్డి గారు వచ్చారు కడతాల నుంచి, జగన్నాథ్ గట్టు గురించి. ఒక్క నిమిషం. రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఆల్ ఇండియా సేవాదళ్ గ్రేట్ ప్రెసిడెంట్ గారు, ఆయన సందేశం తీసుకుందాం. ఈ నెల 30, మే 1, 2 ఈ 3 రోజుల్లో లక్ష్మీ జగన్నాథ గట్టు కర్నూలు ధ్యాన మహాయజ్ఞాన్ని మనం పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఇది మీ అందరికీ ఆహ్వానం పలకడానికని వచ్చాము. సో మరి జగన్నాథ గట్టు ఒక విశిష్టమైన ప్లేస్. అది పత్రి సారు జగన్నాథ గట్టుని నా ఆత్మ అని చెప్పేవారు. ఆయన జగన్నాథ గట్టు నా ఆత్మ అని చెప్పేవారు. మరి అది మీరందరూ కూడా తప్పనిసరిగా చూసి మరి అక్కడ సాధన చేయవలసిన ప్లేస్ అది. రెండవది, భవిష్యత్తులో అది ఒక బుద్ధక్షేత్రం అవుతుందని చెప్పారు పత్తిసారు. బుద్ధక్షేత్రం అంటే ఒక మనిషి బుద్ధుడిగా మారే ప్లేస్ అన్నమాట. మరి ఆ స్థల ప్రభావము మరి సాధనా క్షేత్రం అది విలసులుతోంది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మరి చూడవలసిన ప్లేస్ అది. మరి అక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉంది. దానికన్నా ముందు ఒక బుద్ధిస్ట్ మాంక్స్ 2000 సంవత్సరాల క్రితం ధ్యానం చేసిన బౌద్ధ ఆరామం అది. అది చరిత్రలో ఒక బౌద్ధ ఆరామం అని, అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ నివసించారని చెప్పి ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. మరి జగన్నాథ గట్టుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే జగన్నాథ స్వామి ఆలయం వల్ల వచ్చింది. అక్కడ స్వయంభూగా వెలిసిన మరి శివలింగం ఉంది. జగన్నాథుడు శివుడి రూపంలో అక్కడ స్వయంభూగా వెలిశారు. శ్రీకృష్ణదేవరాయలు 1100 సంవత్సరాల క్రితం ఆ శివలింగం దాని గురించి తెలుసుకొని మరి గుడి కట్టించారు ఆయన, శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత దాని పక్కనే జడలయ్య స్వామి అని ఒక యోగి యొక్క సమాధి ఉంది. మరి ఆయన ఒక జీవితకాలం అక్కడ సమాధి చేసి అక్కడ ధ్యానం చేసి అక్కడ సమాధి అయ్యారు ఆయన. సో అది ఒక విశిష్టమైన ప్లేసు, యోగులు నడయాడిన ప్లేస్ అది. పత్రిసారు ఎంతో ఇష్టంగా డెవలప్ చేశారు దాన్ని. ప్రతి స్టెప్లో కూడా ఎలా జరగాలి, ఏం చేయాలి అనేది ఆయన 2007 నుంచి మాకు డైరెక్షన్స్ ఇస్తూ మరి దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. మరి ఆ క్షేత్రం డెవలప్ చేసే దానికోసమని ఒకటి. రెండవది, అది నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదల్ జాతీయ కేంద్రం, అది ట్రైనింగ్ సెంటర్ అది. కాబట్టి ఆ విధంగా డిక్లేర్ చేశారు ప్రతిసారి నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని. సో ఆ క్షేత్రాన్ని మరి సేవాదల్ని మరి బలోపేతం చేయడానికి, మరి ఆ జగన్నాథ్ గట్టిని డెవలప్ చేసేదానికని మరి అన్ని విధాలుగా ఆలోచన చేసి మరి సభ్యులంతా సేవాదల్ మొత్తం అందరూ కూడా ఆలోచన చేసి మరి అక్కడ ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించాము. సో మీ అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రి గారు నా ఆత్మని ఇక్కడ ఉందన్నట్టు, ఆయన గురువుల ఆత్మలు ఇక్కడ ఉన్నట్టుగా ఆయన మనకి అర్థం అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అది ఏదో రోజు మనకు అర్థమవుతుంది. సో పత్రి గారు నా ఆత్మని ఈ ప్లేస్ అని చెప్పారు ఆయన. సో మరి అలాంటి ప్లేస్లో 3 రోజులు యజ్ఞం మాకు సేవాదళ్ళకి రావటం అవకాశంగా భావిస్తున్నాం. అక్కడ ధ్యానం పుట్టింది కర్నూలు, అలాగే ధ్యాన యజ్ఞాలు మొదలైన ప్లేసు కర్నూలు. అలాంటి ప్లేస్లో మేము సేవాదళ్ళ ఎక్కడ యజ్ఞాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి మేము సేవ చేసేవాళ్ళం. మేము సేవాదళ సభ్యులు అందరం కలిసి అదొక ట్రైనింగ్ సెంటర్గాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పత్రి గారు అనౌన్స్ చేశారు.
జగన్నాథ్ గట్టు, లక్ష్మీ జగన్నాథ్ గట్టు పిరమిడ్ సేవాదళ ట్రైనింగ్ సెంటర్ అని అనౌన్స్ చేశారు. అక్కడ మరి అలాంటి ప్లేస్లో ఒక యజ్ఞం చేయటం మాకు వచ్చిన అవకాశం. సో మైత్రేయ బుద్ధుడు మన గురువు గారు, ఒకసారి పత్రి గారు గట్టిగా చెప్పకూడదాం. మరి అలాంటి ప్లేస్కి మీరందరూ వచ్చి ఆ 3 రోజులు ఆ యజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అక్కడ జరిగే కార్యక్రమాలకి మీ అందరి సపోర్టు కావాలని, అక్కడ ఇప్పుడు బాత్రూమ్ల నిర్మాణం జరుగుతుంది. స్టేజీ యాంపీ థియేటర్ బెంగళూరు లాగా ఉండే, ఎక్కడి నుంచి చూసినా కనిపించే విధంగా యాంపీ థియేటర్ అంటారు, అలాంటి స్టేజీ నిర్మాణం జరుగుతుంది. బాత్రూమ్స్ మరి మనకి ఎక్కడ వచ్చినా ఎవరు ఎక్కువ 80% లేడీస్ వస్తారు కాబట్టి అక్కడ భోజనం ఒక ఆయన పెడతాన్నారు కాబట్టి మనం బాత్రూములు స్టేజీ నిర్మాణం చేస్తున్నాం. సో అక్కడ జరిగే నిర్మాణానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, మేము ఈసారి ఒక కొత్త వరవడి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం ఎక్కడ యజ్ఞం జరిగినా ఒక పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. మేము పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళకన్నా ఇచ్చేవాళ్ళకే బాధ ఉంటుంది, తీసుకునే వాళ్ళకి ఇంకా బాధగా ఉంటుంది. ఆ బాధ లేకుండా చేయడం కోసం ఈసారి అందరికీ పాంప్లెట్ల రూపంలో ఇస్తున్నాం. టెక్నాలజీలో మనం ముందుకెళ్ళాలి కాబట్టి. సో ఎవరైతే ఆ పాంప్లెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ చూసుకుని స్కాన్ చేసి మీరు అక్కడ జరిగే నిర్మాణాలకి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ వెళ్దామండి, వెళ్దామా? గట్టిగా క్లాప్స్ అందరూ, గట్టిగా, ఇంకా గట్టిగా. ఎందుకంటే అంత అద్భుతమైన బాధ్యత తీసుకున్న పరమేశ్వర్ రెడ్డి గారికి, సేవాదళ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అయిపోయింది ఆఫీస్. థ్యాంక్ యూ.